గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరందరూ నా కోసం మీ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని పిలవడము, మీరు నా పిలుపు కోసం ఎదురు చూస్తూ మీరు నా కోసం పిలవగానే రావడము చాలా ధన్యవాదాలు. ఈరోజు నా సంకల్పం, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వారికి ధనప్రాప్తిని కలిగించండి. అమ్మ లక్ష్మీమాత, మీరు నా భర్తకి సరైన పని లేదు, ఆయనకి పనిని కల్పించండి. ఆ పని ద్వారా మంచి ధనలాభాన్ని చూపించండి. అలాగే నేను స్ట్రీమ్ రజీ బ్లిస్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ని ఇప్పటి వరకు రీచ్ అనేది అస్సలు రాలేదు. ఈ ఛానల్ ద్వారా ₹1 కూడా రాలేదు. లైక్స్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. అలాగే రీచ్ కూడా, అంటే జనాల మధ్యలోకి ఎక్కువగా వెళ్ళడం లేదు. ఈ యొక్క స్ట్రీమ్ రజీ బ్లిస్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్, నా యూట్యూబ్ ఛానల్ అందరికీ చేరాలని నా యొక్క గొప్ప సంకల్పం. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఎంతో అవసరం. కొంతమందికి ఎలా సంపాదించాలో తెలియదు, ఎలా పొదుపు చేయాలో తెలియదు, ఎలా దారి వస్తుంది ఏంటి అన్నది ఏమీ తెలియదు. కాబట్టి వాటన్నిటి కోసం ప్రతి ఒక్కరు ఈ యొక్క స్ట్రీమ్ రజీ మంత్రాన్ని ఉచ్చరించడము లేదా వినడము చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ నా సంకల్పం మంచిదే అని మీరు భావిస్తే నాతో పాటు ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్ట్రీమ్ రజీ మంత్రాన్ని నా ద్వారా, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా, నా నోటి ద్వారా చాలామందికి చేరాలని నేను కోరుకుంటున్నాను. శ్రీం రజీ
మా లక్ష్మీమాత లక్ష్మీశ్రీ శ్రీం బ్రజీ బ్లిస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరము. ప్రతి ఒక్కరికి వాళ్ళ అత్యవసరంలో ఉన్నప్పుడు తొందరగా డబ్బు దొరికేందుకు ఒక మంచి దారి అంటూ ఉంది అంటే ఈ యొక్క శ్రీం బ్రజీ మంత్రం. ఎంతోమంది ఎన్నో ఈ యొక్క మంత్రం ద్వారా మంచి ఫలితాలను పొందారు. ఈ యొక్క ఫలితాలను కూడా తొందరలో మేము లక్ష్మీశ్రీ శ్రీం బ్రజీ బ్లిస్ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అమ్మ లక్ష్మీమాత జనాలకి చూపిస్తేనే తెలుస్తుంది, కానీ మీకు చూపించకపోయినా తెలుసు. ఫస్ట్ శ్రీం బ్రజీ మంత్రాన్ని నేను ఉచ్చరించినప్పుడు నాకు జరిగిన ఒక గొప్ప సంఘటన ఏదైనా ఉంది అంటే నేనేమీ ఆశించలేదు. నాకు ఎంతసేపు నా సొంతంగా డబ్బులు సంపాదించాలి అనే ఒక కోరిక తప్ప ఎదుటి వాళ్ళ నుంచి నేను ఏమాత్రం ఆశించలేదు. కానీ మీరు నాకు చాలా అంటే చాలా వచ్చేలా చేశారు. నా కష్టం లేకుండా, నా సాయం లేకుండా, ఆ డబ్బు అందులో కొంచెం కూడా నా అంటూ అసలు ఏమీ లేకుండా నాకు 75 లక్షల విలువ గల ఒక ఫ్లాట్ నా పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదంతా మీ వల్లే సాధ్యం. నేను ఎంతసేపు ఇప్పటికీ నేను ఆశించేది నేను సొంతంగా డబ్బులు సంపాదించాలి అని. ఒకళ్ళ మీద నేను ఆధారపడటం లేదు. పడవచ్చు, తప్పులేదు. ముఖ్యంగా హస్బెండ్ మీద, తల్లిదండ్రుల మీద ఆధారపడవచ్చు, తప్పులేదు. కానీ నాకు ఈ జనరేషన్లో అట్ ద సేమ్ టైం ఇప్పుడు నా మనసుకి, నా ఆత్మవిశ్వాసాన్ని నేను చూసుకుంటే నాకు డబ్బు సంపాదించాలి, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మరీ ముఖ్యంగా నాకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా నేను డబ్బు సంపాదించుకోవాలి, ఎవరిని మోసం చేయకుండా ఉండాలి అనే ఒక ప్రక్రియలో ఆలోచిస్తే నాకు ఇదొక్కటే నాకు కరెక్ట్ అనిపించింది. అందుకే నేను యొక్క శ్రీం బ్రజీ మంత్రాన్ని ఏ కల్మషం లేకుండా నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు కూడా నమ్మకంతో ఫస్ట్ వాళ్ళు శ్రీం బ్రజీ మంత్రాన్ని ఉచ్చరించడం, లేదంటే టైం లేకపోతే వినడం వల్ల అయినా సరే ఒక మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. అది నేను చాలా అంటే చాలా నేను అనుభవించాను. కాబట్టి ప్రతి ఒక్కరూ అలానే ఈ యొక్క శ్రీం బ్రజీ మంత్రాన్ని నమ్మకంతో ఉచ్చరించి వాళ్ళ జీవితాల్లో కూడా ధనలాభం పొందాలని నేను కోరుకుంటున్నాను. శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ
లక్ష్మీమాత. శ్రీం బ్రజీ మంత్రం ఉచ్చరించడం రాని వారందరూ కనీసం యొక్క శ్రీం బ్రజీ మంత్రాన్ని విన్నా కూడా మంచి ఫలితం జరుగుతుంది. ఇది కూడాను చాలామందికి తెలియదు, నా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోలో యొక్క శ్రీం బ్రజీ మంత్రాన్ని వినండి, నమ్మకంతో వినండి. ఖచ్చితంగా 100% గ్యారంటీగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అని ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను. బిజినెస్లో లాస్ వచ్చినా, బిజినెస్ అభివృద్ధి చెందాలి అన్నా, మీ బిజినెస్ని మరింత ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి అన్నా, అలాగే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క శ్రీం బ్రజీ మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది.
అమ్మ లక్ష్మీమాత బిజినెస్లు చేస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ బిజినెస్లో మంచి లాభాలు రావాలంటే ఈ ఒక్క మంత్రాన్ని వాళ్ళ బిజినెస్ ఏరియాలో ప్లే చేసినా కూడా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే డబ్బు ఉంది కానీ ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఈ యొక్క శ్రీం రజీ మంత్రాన్ని ఉచ్చరించడం వలన ఒక దారి దొరుకుతుంది. శ్రీ రజీ 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 అమ్మ లక్ష్మీమాత మగవారికి తన పనిలో మరింత పని వచ్చేలాగా దీవించమ్మ. అమ్మ లక్ష్మీమాత శ్రీం రజీ మంత్రాన్ని నేను నా ద్వారా కొన్ని కోట్ల మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అమ్మ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేను డబ్బుని సంపాదించాలి.
అని కోరుకుంటున్నాను. కానీ ఒక్క మాట, ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించిన వారందరూ నాకంటే కూడా ముందుగానే లబ్ధి పొందుతారు అనే ఒక ఉద్దేశంతో కూడా సంతోషంతోనే ఈ యొక్క మంత్రాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉచ్చరించాలి అనేది కూడాను వీడియోస్ల ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. శ్రీ బ్రజీల్, శ్రీ బ్రజీల్, శ్రీ అమ్మ లక్ష్మీమాత. మరొక మాట, ఈ యొక్క శ్రీంభజీ మంత్రాన్ని నేను ఎవ్వరి సాయం లేకుండానే అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, శ్రీంభజీ మంత్రాన్ని అందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఇట్లా లింక్స్ పంపిస్తే అందరూ యొక్క వీడియోస్ని చూసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్ది రోజులు లైక్ చేసి తర్వాతకి వదిలేసిన ఏదో చిన్న సపోర్ట్ ఉంటుంది కదా, నేను అలా చేయడం లేదు. నా స్వతహాగా నేను ఎదగాలనుకుంటున్నాను. నేను ఇలా శ్రీంభజీ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాను అన్న విషయం ఎవరికీ తెలీదు. నా రిలేటివ్స్లో కానీ, నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా గొంతు గుర్తుపట్టి ఇది కవిత కదా, ఇది నేను కదా అని గుర్తుపట్టి సపోర్ట్ చేస్తే చేసినట్టు, లేదంటే స్వతహాగా నేను ఈ యొక్క శ్రీంభజీ మంత్రాన్ని అందరికీ తెలియజేస్తూ స్వతహాగా నేను ఎదుగుతున్నట్టు అని నేను భావిస్తున్నాను. అందుకే ఎవరి హెల్ప్ లేకుండా నేను కేవలం మీ హెల్ప్ మాత్రమే, వినాయకుడిది అలాగే శివయ్యది, లక్ష్మీమాత మీది, మీ ముగ్గురి హెల్ప్ మాత్రమే తీసుకొని ఈ యొక్క శ్రీంభజీ మంత్రాన్ని యూట్యూబ్ ఛానల్లో అందరికీ తెలియాలని పెడుతున్నాను, వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. ఈ నా సంకల్పం గొప్పదని మీరు అనుకుంటే, మంచిగానే ఆలోచించాను అని మీరు అనుకుంటే మీరే నాకు సాయం చేస్తారు. ఈ యూనివర్సే నాకు సాయం చేస్తుంది. శ్రీ బ్రజీల్, శ్రీ బ్రజీల్, శ్రీ బ్రజీల్, శ్రీ బ్రజీల్, శ్రీ
Shreem Brazil, 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 Shreem Brazil. అమ్మ లక్ష్మీమాత, నేను ఒక్క విషయం పొరపాటు చేస్తున్నాను. పొరపాటుది కాదు, కావాలనే చేస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. ఇక శ్రీమతి మంత్రాన్ని ఫస్ట్ నా పేరెంట్స్కి, నా హస్బెండ్కి, నా అక్క వాళ్ళకి, నా చుట్టాలకి నేను నాకు వచ్చిన రిజల్ట్ని, నాకు వచ్చిన మంచి ఫలితాన్ని వీళ్ళకి సాక్ష్యంగా చెప్పి, మీరు కూడా ఈ యొక్క శ్రీమతి మంత్రాన్ని ఉచ్చరించండి, కుదరకపోతే వినండి అని చెప్పొచ్చు, కానీ నమ్మరు. ఏదైనా సరే బయట వాళ్ళు చెప్తేనే నమ్ముతారు. ఎవరైనా అంతే, మా వాళ్ళనే కాదు, ఇప్పుడు ఎవరైనా అంతే. లోకంలో అలా ఉంది. సొంత వాళ్ళు చెప్తే ఎవ్వరూ వినరు, బయట వాళ్ళు చెప్తేనే ఉంటారు. సొంత వాళ్ళకి దానివల్ల మంచి ఫలితం వచ్చింది అన్నా కూడా వాళ్ళకి కాబట్టి మంచి జరిగింది అట్లా అనుకుంటారు. కానీ దేనివల్ల వాళ్ళకి మంచి జరిగిందో చెప్పినా కూడా కొంతమంది పట్టించుకోరు. బాగా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళు అలా చేశారు కదా, మనం కూడా చేద్దాము అని అప్పుడు వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. అప్పటిదాకా ఎవరో లేట్ చేయకుండా ఉండడం కోసం నేను ఎవరికి తెలియదు, నేను ఒక బయటదాన్నే కదా. నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళ నేను ఎవ్వరికి తెలియను. సో వాళ్ళని చక్కగా నా మాట
నా మాట వింటారని, ఈ యొక్క శ్రీనిధి మంత్రాన్ని నమ్మకంతో వాళ్ళు కూడా ఉచ్చరిస్తారని, కనీసం కుదరకపోతే వింటారని ఆశిస్తున్నాను. ఈ యొక్క కోరికని అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. నా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి తెలియాలి. నా ద్వారా శ్రీనిధి మంత్రం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలామందికి శ్రీనిధి మంత్రం తెలియదు. మా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు కదా, నిజంగానే నాకు రాలాయి. నా సాక్ష్యం నేను చెప్పేశాను. విన్నవాళ్ళు పాటిస్తారు నమ్మకంతో, విన్న వాళ్ళు పట్టించుకోకుండానే వెళ్తారు. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. వినాయక, గణేష, మీరు ఎంతో బిజీగా ఉంటారు. మీకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. నాకంటే కూడా ఎక్కువగా పూజించే భక్తులు చాలామంది మీకున్నారు. కానీ మీరు నా కోసం వచ్చి నా ప్రార్థనని, నా యొక్క విన్నపాన్ని వింటున్నందుకు చాలా ధన్యవాదాలు. వినాయక, ఈ యొక్క శ్రీనిధి మంత్రం ద్వారా నేను చాలా వరకు లాభపడ్డాను. ప్రతి ఒక్కరూ లాభపడాలి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ లాభపడాలి. ఇంకొకటి, మా వారికి పని లేదు అసలు, ఆయనకి మంచిగా పని దొరకాలని కోరుకుంటున్నాను. అలాగే నా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. లక్ష్మీశ్రీ శ్రీనిధి బ్లిస్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. అది అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేను డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాను. అప్పుడు నా కష్టంతో స్వతహాగా నేను సంపాదించుకున్న డబ్బు అవుతుంది కాబట్టి నా మనసు, నేను అంత సంతోషంగా ఉంటాను. శివయ్య, మీకు ఎంతోమంది పరమ భక్తులు ఉన్నారు. అసలు ఎంత నమ్ముతారంటే మిమ్మల్ని, అసలు మీరంటే ప్రాణం ఇచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా కూడా మీరు నా కోసం వచ్చారు. పిలవంగానే వచ్చినందుకు చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు. అమ్మ లక్ష్మీమాత, మీ లక్ష్మీ సాధన చేసేవాళ్ళు, లక్ష్మీ పూజలు చేసేవాళ్ళు, లక్ష్మీ విన్నపాలు ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా భక్తి గురించి, దేవుళ్ళ గురించి, పూజల గురించి నాకు 0.0000% తెలుసు అని నేను భావిస్తాను. నాకు అంతే తెలుసు, నిజంగానే చెప్తున్నాను కదా. అయినా కూడా మీరు నా కోసం వచ్చారు. నా ప్రార్థనని, యొక్క శ్రీనిధి చాంటింగ్ని విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా కోరికలని విన్నందుకు ధన్యవాదాలు. నాతో పాటు ఇంకా చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా మీరు సాయం చేయండి. నేనేమైనా తప్పుగా శ్రీనిధి మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే నన్ను క్షమించండి. ఈ యొక్క శ్రీనిధి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ఉచ్చరించడం వల్ల మరింత లాభాలు ఉంటాయి. నేను 108 సార్లు ఉచ్చరిస్తున్నాను అని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర నా పూసల దండ తెగిపోయింది. ఎక్కడ పెట్టాను ఏమో, తీసుకోవాలనిపించలేదు ఈరోజు. చాలా రోజుల తర్వాత ఈ యొక్క శ్రీనిధి మంత్రాన్ని చాంట్ చేస్తున్నాను. మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత సరే మీరు నా కోసం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. శివాయ, ఓం శ్రీమాత్రే నమః. మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. డబ్బు ఉంటే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం ఉంటే డబ్బు వస్తుంది అంటారు. ఈ కాలంలో ఏది లేకపోయినా బ్రతకలేను. నేనైతే ఫస్ట్ ప్రయారిటీ డబ్బుకి ఇస్తాను. ఎందుకంటారా, ఈ కాలంలో ప్రతిదీ కల్తీ అయిపోయింది. ప్యూర్ది, ఆర్గానిక్ది కొనుక్కోవాలంటే కూడా డబ్బు కావాలి. లేదంటే మనమే సొంతంగా ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కొని పెంచుకోవాలన్నా కూడా మనుషులు కావాలి, ల్యాండ్ కావాలి. ఇదంతా ప్రాసెస్లో ఫస్ట్ డబ్బు కావాలి. అందుకని ఫస్ట్ ప్రయారిటీ నేనైతే డబ్బుకే ఇస్తున్నాను.
ఈ యొక్క ఈ యొక్క శ్రీమతి మంత్రం తొందరగా కొన్ని కోట్ల మందికి చేరితే మాత్రం ఆరోగ్యం కూడా ఎలా తెచ్చుకోవాలో ఆ యొక్క మంత్రాన్ని కూడా అందరికీ అందించాలనే ఉద్దేశం ఉంది. ముందు ఇదైతే సక్సెస్ అవ్వనివ్వండి, కాదుకి అది ఆలోచించాలి అని అనుకుంటున్నాను. అటుక్కాలు ఇటుక్కాలు అయితే పెట్టలేను, ఎందుకంటే అలా నాకు కుదరట్లేదు. అందుకని ఫస్ట్ ఒకటి పెడతాను, ఫస్ట్ ఒకవైపే ఉంటాను. ఆ ఒకవైపు మంచి ప్రశాంతంగా భక్తితోటి వినయంతో హ్యాపీగా నేను చాంటింగ్ చేసుకుంటాను. చాలు, ఈ జన్మకి ఇది చాలు అనేంతగా ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.